నెల్లూరు జనసేన జిల్లా జనరల్ సెక్రటరీ ప్రవీణ్, జిల్లా బీజేపీ జనసేన సమన్వయకర్త శ్రీకాంత్లు తమ అనుచరులతో కలిసి రామ్మూర్తి నగర్ ఎంపీ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, జగన్ సంక్షేమ పాలనకు ఆకర్షితులై మా పార్టీలో చేరుతున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జనసేన పార్టీకి రాజకీయ అధికారం దక్కదు, మనుగడ సాధ్యం కాదని ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భావించి పార్టీని వీడుతున్నారని అన్నారు. నెల్లూరు జనసేన జిల్లా జనరల్ సెక్రటరీ ప్రవీణ్, జిల్లా బీజేపీ జనసేన సమన్వయకర్త శ్రీకాంత్లు తమ అనుచరులతో కలిసి రామ్మూర్తి నగర్ ఎంపీ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, జగన్ సంక్షేమ పాలనకు ఆకర్షితులై మా పార్టీలో చేరుతున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జనసేన పార్టీకి రాజకీయ అధికారం దక్కదు, మనుగడ సాధ్యం కాదని ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భావించి పార్టీని వీడుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో 175 స్థానాలకు ఒకటే ఒక్క స్థానం గెలుచుకున్నారు. ఈసారి ఆ ఒకటి కూడా వస్తుందో రాదు అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన స్వంత సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో కూడా ఈరోజు ఒక నిరాశ, నిర్లిప్తత ఒక నెలకొంది. వాళ్ళల్లో కూడా ఒక అసంతృప్తి అన్నటువంటిది నెలకొంది. ఎందుకనంటే వాళ్ళ ప్రయోజనాలని ఈయన తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది, తెలుగుదేశంతో తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, ఓటు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది జరగదు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలయిక ఒక అనైతిక కలయిక. దీంట్లో ఒక భావజాలం లేదు, ఒక ఆశయం లేదు, ఒక ధ్యేయం లేదు, ఒక లక్ష్యం లేదు. ఏదో అవసరం కోసం, రాజ్యాన్ని అధికారం దక్కించుకోవడం కోసం ఏదో అవసరానికి ఒకటయ్యారే కానీ ఇక ఏమీ లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే ప్రజలు 175 వైఎస్ఆర్సీపీకి ఇస్తారు, 25 ఇస్తారు. మేము రాబోయేటటువంటి కాలంలో మీరే చూస్తారు మరిన్ని చేరికలు. నెల్లూరు జిల్లాలో జనసేన అన్నటువంటిది ఖాళీ అవుతుంది, మిగతా రాజకీయ పార్టీలన్నీ ఖాళీ అవుతాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు జరగవు, కొనసాగవు. తప్పకుండా వాటికి ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రజలందరూ కూడా నేరుగా ఎప్పుడైతే మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రజలలో నుంచి వస్తున్నటువంటి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నటువంటి ఆ స్పందన నిజంగా అపురూపం. గడిచిన కొన్ని రోజులుగా పెద్దలు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా జనసేనలో చాలా యాక్టివ్ గా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ వైఎస్ఆర్సీపీలో పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయసాయిరెడ్డి గారి ఎంపీ క్యాండిడేట్ గా తన విజయంలో పాలు పంచుకోవడానికి తను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అలానే బీజేపీ, జనసేన రెండు పార్టీల సమన్వయకర్తగా ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా ఈరోజు జనసేన పార్టీలో వారికి సంబంధించినటువంటి అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ చేరికలన్నీ కూడా ప్రతిరోజు అనేక మంది, కొన్ని వందల మంది పార్టీలో చేరడానికి ముందుకు వస్తా ఉన్నారు. అందరినీ కూడా పార్టీలోకి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి గౌరవం. మేము అనేక సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ఆయన ప్రభుత్వం వస్తే ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తారు కదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అందువల్లనే ఈ రోజు మేము జనసేనను వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నాం. మాతో పాటు మా మిత్రులు, మా అనుచరులు అందరూ కూడా ఈ రోజు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీలో చేరుతున్నారు. నా మిత్రుడు బీజేపీ జేఎస్పీ సమన్వయ కోఆర్డినేటర్ మెంబర్ జి శ్రీకాంత్ గారు, అలాగే వసీం గారు, హుస్సేన్ బాషా గారు, బషీర్ గారు, మిగతా సభ్యులు కూడా అందరూ
ఈ రోజు పెద్దల సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేము జనసేన పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు వస్తున్నాం అనేది ఒక చిన్న విషయం తెలియజేస్తాను. మేము ఒక 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం. జనసేన పార్టీతో ప్రయాణం చేసి 10 సంవత్సరాల కాలాన్ని, మా విలువైన కాలాన్ని మేము వృధా చేసుకున్నాం. 2014లో పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కమ్యూనిస్ట్ భావజాలం అన్నాడు, తర్వాత చెగువీర ఆశయాలు అన్నాడు. తీరా చూస్తే ఒక కుల పిచ్చి, మత పిచ్చి ఉన్నటువంటి పార్టీ సంకనెక్కి మా చేత ఆ పార్టీకి ఓట్లు ఇచ్చినటువంటి పరిస్థితి 2014లో మీరు అందరూ కూడా చూశారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని గద్దె దించడమే పవన్ కళ్యాణ్ గారి ఎజెండా, అంతే తప్ప ఆయన పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేసేది లేదు. ఆయన పార్టీలో పనిచేస్తున్నట్టు కార్యకర్తలకి ఎటువంటి న్యాయం చేసినటువంటి సందర్భాలు లేదు. అటువంటి వ్యక్తి సామాజిక న్యాయం అంటుంటే మాకు ఇప్పుడు చాలా ఆలోచించుకుని 10 సంవత్సరాల కాలాన్ని మేము వేస్ట్ చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పి ఈ రోజు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నటువంటి విషయం మాకెంతో చాలా సంతోషంగా ఉంది.